వ్యూవర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు మనకి అందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి, నా స్టైల్లో బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇలా చికెన్ తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వాష్ చేసి దీంట్లో వేసుకున్న చికెన్లోకి ఫస్ట్ మనం ఒక పెద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది ఒక కేజీ అంత ఉంటుంది. సో దానికి ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఒక 1 to 1.5 టీ స్పూన్ అంత కారం. నెక్స్ట్ కొంచెం పసుపు. సో నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ మసాలా అని బయట దొరుకుతుందండి. సో అది. నెక్స్ట్ 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి. నెక్స్ట్ బిర్యానీ మసాలా మొత్తం అన్నీ వేసేసుకుందామండి. మనకి ఇవి ఏమేమో తెలియకపోతే, మనం ఎంత వేయాలో తెలియకపోతే మనకు డైరెక్ట్గా మనకి మార్కెట్స్లో బిర్యానీ కోసం మసాలా మొత్తం ఒక ప్యాకెట్ లాగా చేసేస్తారు, లేకపోతే రెడీమేడ్గా కూడా ప్యాకెట్స్ దొరుకుతాయి. సో అది మొత్తం వేసేసుకుందాము. సో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి నేను మిక్స్ చేస్తాను. ఇవి నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి పెరుగు వేసుకొని, ఒక 1/2 కేజీకి అయితే ఒక చిన్న ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, అంత సరిపోతుంది. సో పెరుగు వేసేసి మనం మిక్స్ చేసేసుకుందాం ఇది. సో ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్నాం కదా, మొత్తం బాగా ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకుందాం. మీరు గమనించినట్టయితే నేను దీంట్లో ఉప్పు వేయలేదండి. నేను యాక్చువల్గా ఇది నైట్ టైంలో చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసేసుకొని నేను నైట్ అంతా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ బిర్యానీ వండుకునేటప్పుడు ఉప్పు వేసుకొని దీంట్లోకి వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉప్పు ఎందుకు వేయట్లేదని అంటే, ఈ చికెన్లో నుంచి ఉప్పు వేసామనుకోండి కొంచెం వాటర్ వచ్చినట్టు అవుతుంది, మొత్తం వాటర్ వచ్చినట్టు అవుతుంది. సో ఉప్పు ఇప్పుడు వేసుకోవద్దు. నైట్ పెట్టుకునేటట్టయితే ఉప్పు చేసుకోవద్దు. యాక్చువల్గా అందరూ మార్నింగే చేస్తారు కదా, మార్నింగ్ చేసేసి ఒక 1 అవర్ నానబెట్టేసి చేస్తూ ఉంటారు బిర్యానీ. కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నైటే నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే దాన్ని బిర్యానీ చేసేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పీసెస్ కూడా ఇట్లా జ్యూసీగా ఉంటాయి. చికెన్ పీసెస్ లోపల మనం వండుకున్న తర్వాత బిర్యానీ తినేటప్పుడు కూడా, ఇప్పుడు మనకి హోటల్స్లలో పీసెస్ చాలా మెత్తగా ఉంటాయి కదా, మనం చేసుకునే దానికంటే అలా వస్తాయి మనకి ఈ పీసెస్ అనేది. నైట్ నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మొత్తం ఇలా కలిపేసుకున్నాను. ఇది మొత్తం నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ బిర్యానీ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను నైట్ అంతా నానబెట్టుకున్న చికెన్ మొత్తం నేను ఏదైతే బౌల్లో కడాయిలో నేను బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నానో ఆ పెద్ద దాంట్లోకి నేను వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి నేను నైట్ ఉప్పు వేయలేదని తెలుసు కదా, ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేద్దాం.
మన టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకుందాం దీంట్లో. ఎలాగో మళ్ళీ మనం రైస్ కుక్ చేసేటప్పుడు కూడా ఉప్పు యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసేసుకుని వేసేసుకుందాం కొంచెం. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిక్స్ మొత్తం మంచిగా కలిపేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 2 నిమ్మకాయలు తీసుకొని 2 నిమ్మకాయలు తీసుకొని దాని రసం అంతా పిండేసుకొని అది కూడా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి గిన్నె ఇంత పెద్దగా ఉంది కదా, సో అన్నీ ఈవెన్గా పీసెస్ మసాలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ 1 kgకి 1.5 kg అంతా రైస్ తీసుకుంటున్నాను. 1 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. చిన్న మంట మీద పెట్టుకొని వదిలేద్దాం. దీనిపైన మూత పెట్టేసుకొని వదిలేద్దాం. ఈ గిన్నె కాగేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ అంతా ఉడికిపోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏం లేదు. మనం 1 kg చికెన్కి నేను 1.5 kg రైస్ తీసుకున్నాను. ఇది జస్ట్ వాష్ చేసేసి 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని మనము అన్నం ఉడికించుకుందాం. ఇంకా ఇప్పుడు నేను మరొక స్టవ్ పైన అన్నం వండడానికి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఈ నూనె కొంచెం వేడైన తర్వాత మనం మసాలా మొత్తం వేసేద్దాం. నూనె వేడైపోయింది, మొత్తం మసాలా మొత్తం వేసేస్తున్నాను. మనం నార్మల్గానే పట్టా, లవంగా, ఇలాచీ, సాజీరా, ఇంకా బిర్యానీ పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇది కొంచెం వేడవ్వంగానే మనం దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి వేద్దాం. దీంట్లో 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి. కొంచెం వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ మసాలా మొత్తం వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత మనకి గిన్నెలో చూడండి వాటర్ వేసేసుకున్నాను అన్నం ఉడికించడానికి. దీనికి వాటర్ కానీ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మనం అన్నం ఉడికేంత వరకు, అన్నం ఇప్పుడు 1.5 kg ఉంది కాబట్టి అది బాగా ఉడికేంతలాగా ప్లేస్ ఉండాలి ఫస్ట్ దానికి. సో పెద్ద గిన్నె పెట్టుకోండి, అది ఫ్రీగా ఉడికిపోయేలాగా, లేకపోతే మెత్తబడిపోతుంది అన్నము చిన్న గిన్నెలో వేసుకున్నారంటే. సో ఈ నీళ్ళన్నీ మరిగిన తర్వాత బాగా మరిగేటప్పుడు నెక్స్ట్ మనం రైస్ వేసేసుకుందాం. దీంట్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తాను. చూడండి 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి కలిపేసుకొని బాగా మరిగేటప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇలా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు రైస్ మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం. మనము కొంచెం కొంచెంగా రైస్ మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకునేటప్పుడు కొంచెం సింప్లో పెట్టుకోండి. చూడండి ఇప్పుడు నేను మొత్తం రైస్ మొత్తం దీంట్లోకి వేసేసుకున్నాను.
సో ఇప్పుడు మొత్తం ఇది ఉడకాలి మొత్తం బాగా. అంటే ఇది 80%, 70-80% వరకు ఉడికితే సరిపోతుంది రైస్ అనేది. దీంట్లోకి మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాము. నేను ఒక 1 నిమ్మకాయ అంత తీసుకున్నాను, జ్యూస్ వేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ నిమ్మకాయ రసం ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ మనం రైస్ అనేది చాలా వైట్గా కనిపిస్తుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, దీని ఇలా మొత్తం రైస్ అంతా ఉడికిపోయింది. నేను చూపిస్తాను. ఇలా అవుతే సరిపోతుందండి రైస్. సో ఇది మొత్తం వార్చేసుకుందాం. మనం గంజి అంతా వంపేసుకుందాము. గంజి వంపుకునేటప్పుడు కొంచెం గంజి తీసి పక్కన పెట్టుకోండి, ఒకవేళ మనకి ఏమైనా కావాలంటే పైనుంచి చల్లుకోవడానికి ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు ఈ రైస్ మొత్తం వార్చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాం కదా బిర్యానీది మొత్తము చికెన్ని. సో ఇప్పుడు నేను పెద్ద స్టవ్ మీదకి మార్చేసాను. ఇప్పుడు ఇది మొత్తం ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా, ఈ రైస్ మొత్తం వేసేసుకుందాం దీంట్లో. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి ఈవెన్గా. ఇప్పుడు మొత్తం ఇలా చేసేసుకున్నాను నేను. దీనిపై నుంచి కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేద్దాం. అది మంచిగా ఆల్రెడీ చికెన్ కూడా కుక్ అయిపోయి ఉంది, రైస్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి మనం మొత్తం ఏంటంటే ఒక 15 మినిట్స్ వరకు దమ్ ఇచ్చేసి వదిలేసేద్దాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి నేను పాలల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఒక పించ్ అంత ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. నెక్స్ట్ గంటెతో ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని మధ్యలో ఇలా దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందాం. చాలా టేస్ట్ బాగుంటుంది. పైనుంచి నెయ్యి కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పటికి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం అలా. ఇంకా దీన్ని మనం 10 మినిట్స్ వరకు అసలు డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. నేను ఒకసారి చూసుకుంటాను మొత్తం బిర్యానీ కరెక్ట్గా అయిందా లేదా అని. ఏం లేదు, జస్ట్ ఒకసారి ఇట్లా గంటకి లోపల దాకా పెట్టేసి ఇలా తీసుకోండి. ఈ రైస్ అనేది ఎక్కడ అతుక్కోకుండా ఉంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఎక్కడ అతుక్కోవట్లేదు కదా, విడివిడిగా వచ్చేసింది రైస్. సో ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయినప్పుడు తీసేసేద్దాం. సో చూసారు కదండి, మన బిర్యానీ మొత్తం ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్, ఎక్కడ అతుక్కోకుండా. సో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మన బిర్యానీ మొత్తం ఇలా రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, నిమ్మకాయ ఇంకా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి. సో మీరు కూడా నా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్విక క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.